డాడీ నిద్ర పట్టడం లేదు డాడీ, ఏదైనా కథ చెప్పు. సరే విను. అనగనగా ఒక రాజు, అతనికి 7 కొడుకులు. వాళ్ళు వేటకి వెళ్ళారు, చేపలు తెచ్చారు. అవి ఎండలేదు. ఏంటి డాడీ, తాతల కాలం నుంచి ఇన్స్టా ట్రెండింగ్ వరకు చెప్పిన కథలే చెప్తున్నారు, కొత్తగా ఏదన్నా చెప్పు డాడీ. అయ్యో తల్లి, మీ జనరేషన్ కి తొందర ఎక్కువరా. ఒక రాజు ఉన్నాడు అనగానే అదే కథ అనుకుంటారు. పూర్తిగా విను. సరే చెప్పండి. ఈ రాజుకి 2 కొడుకులు, ఒక పనివాడు. రాజుగారి ఫ్రెండ్ చనిపోతూ తన కొడుకుని రాజుగారి చేతిలో పెట్టి నీ సొంత కొడుకులా చూసుకోమన్నాడు. అందుకే పనోడిలా చూసుకుంటున్నాడు. అది సరే, ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, మరి రాజుగారు అంటున్నావు. ఓ, వీళ్ళు రాజుల క్యాస్టా? కాదు నాన్న, రాజ్యాలు పోయాయి, రాజులు లేరు, రాచరికం అసలే లేదు. కానీ ఆడదానికి దూరంగా, అసలు ఆడదాని నీడ కూడా ఒంటి మీద పడకుండా చూసుకునే ప్రతి మగవాడు రాజే. అలా జీవితాంతం ఉండగలిగితే వాడే మగ మహారాజు అని గట్టిగా నమ్మే ఓ తండ్రి, 2 కొడుకులు కదే ఈ మగ మహారాజులు. ఇంట్రెస్టింగ్ డాడీ. మరి కథ పేరేంటి? ఏముంది, మగ మహారాజులు. ఏడుకొండలవాడ, పరమేశ్వర, శ్రీకృష్ణ పరంధామ, ఈ విగ్రహం ఎన్నటికీ నిగ్రహం తప్పకుండా మీరే చూసుకోవాలి. ఒరే బంటి, ఒరే బంటి, ఏంటి? టిఫిన్ పెట్టరా. అక్కడే ఉంది పెట్టుకుని తిను. నువ్వు పెట్టకుండా నేను ఎప్పుడైనా తిన్నానేటి? దీనికేం తక్కువ లేదు. బట్ ఒరే, టిఫిన్లో ఏంట్రా ఉప్పు కారం ఎక్కువ ఉన్నట్టున్నది? నేను నీకేం వడ్డించా? ఇడ్లీ, చక్కెర, నెయ్యి. అందులో బుద్ధున్నాడు ఎవడన్నా కారం కలుపుతాడా? ఇంక ఉప్పు అంటావా? సముద్రంలో పిల్లాడు వచ్చి పోసినంత పోసా ఇడ్లీ పిండిలో. అందుకేరా ఉప్పు ఎక్కువైనట్టున్నది. రే, ఆ ఎక్స్ప్రెషన్ మార్చరా, చూడలేక సత్తనాను. సర్లే. ఆయన ఏంటి నువ్వు రోజు నన్ను అనుమానిస్తావు? అది అనుమానించడం కాదురా, నువ్వు నీ కాసుగా ఉన్నావా లేదా అని పరీక్షిస్తున్నాను. మొక్కుకొని తిరుమలకి వెళ్ళొచ్చినాడు నెత్తి మీద ఒక్క ఇంటికి ఉండదన్నది ఎంత నిజమో, మన ఇంట్లో ఉప్పు కారాలు వాడన్నది అంత నిజం. కరెక్టేరా. అందులో ఏదైనా తేడా వచ్చిందనుకో, మన మగ మహారాజుల క్యారెక్టర్కి బ్యాడ్ నేమ్ వచ్చేదు. పెద్ద క్యారెక్టర్ మరి. అది సరేగా, నాకు చిన్న డౌటు. అడుగు. ఆడది మన పక్కన కానీ పై స్థాయిలోనే ఉండకూడదు, కింది స్థాయిలోనే ఉండాలని అంటారు కదా. అలాంటి మీరు రోజు ఆంజనేయ స్వామి పూజ చేయకుండా శివుడు, వెంకన్న బాబు, శ్రీకృష్ణ పర్వతం పూజ చేస్తారంటండి. ఆడోళ్ళ వల్ల మగోళ్ళు పడిన కష్టాల్ని నష్టాల్ని ప్రాక్టికల్ గా చెప్పారు కాబట్టి. ఏం చెప్పారు? మన ఏడుకొండలవాడు 2 ఆడోళ్ళు పెట్టిన బాధలు భరించలేక ఎక్కడికెళ్లాలో తెలియక ఏకంగా 7 కొండల మీదే శిలైపోయాడు. మన శివయ్య గొంతులో ఇసాన్ని నింపుకున్నాడ్రా. ఆడది పెట్టే బాధల కన్నా అదే నయమని. ఇక శ్రీకృష్ణ పరమాత్ముడు అంటావా, ఆయన మాయలోడ్రా, ఎలాగో మేనేజ్ చేసేస్తాడు. ఒరే, మనం మామూలు మనుషులున్రా. ఒకటి గుర్తుపెట్టుకో, నీ నీడ నీకెంత దగ్గరగా ఉంటుందో నువ్వు ఆడదానికి అంత దూరంగా ఉండాలి. అర్థమైందా? రే, నోరు మీరా, ఈగలు దూరిపోతాయి. అందులో ఆడే కూడా ఉండొచ్చు, జాగ్రత్త. అలాగే ఇల్లు కూడా జాగ్రత్త, ఆడగాలి దూరే అవకాశం ఉంది. ఉంటాను. ఎక్కడికి? అదేంట్రా కొత్తగా అడుగుతున్నావు? ఇవాళ వీకెండ్ కదా, అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను రా. వెళ్ళొస్తా. ఆగు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆ గుడి కానీ ఈ గుడి కానీ ప్రతి వీకెండ్ నువ్వు అక్కడవే. సర్లే నువ్వు వెళ్ళు. ఏదో అడుగుతున్నావు కదరా. ఏం లేదు, వెళ్ళవయ్యా. కనులే దాటి
కలగన్నీటి నిజమునులే కళ్ళే గిల్లే సుందరాంగి నీ చూపే సోకి వళ్ళే జల్లే సిత్తరాంగి. ఆపకు, నాకు కావాల్సింది నాకు ఇచ్చే. ఆహా, మోడర్న్గా ఉంటుందని మీ అమ్మబాబు నీకు అనుపమాని పేరు పెట్టారు కానీ అన్నపూర్ణ అని పెట్టాల్సిందే. మోడర్న్గా ఉంటుందని ఏం కాదు, హీరోయిన్ అనుపమకి నాకు దగ్గర పోలికలుంటాయని. అబ్బచా, చిన్నప్పుడే మీ ఇద్దరికి పొలుగులు కలిసిపోయేటి. సాల్లే ఆపు, ఎప్పుడు చూడు ఎటకారమే. అయినా ఈ ఇంట్లో వంట అంటే నువ్వే కదా, మరెందుకు ప్రతిరోజు ఈ గోడ చాటుకొచ్చి నా చేతి వంట తింటావు? నేనంటే ఇట్టమా, నా చేతి వంట అంటే ఇట్టమా? ఇట్టం కంటే కూడా అవసరమే. అవసరమా? మా పట్టణ సంగతి నీకు చెప్పా కదా, ఆయనకి మగాళ్ళ చపలత్వానికి కారణం ఈ ఉప్పు కారాలని ఆయన గట్టి నమ్మకం. ఓ అది సరే కాని ఆ ఇద్దరు అబ్బాయిలు ఎందుకు అలా పెంచుతున్నాడు? ఓ సదా, చిన్నప్పుడు మా నాన్నగారు ఏదో చెప్పినట్టు గుర్తు. అమ్మో, ఇది చనిపోతుంది. ఇది బతికన్నా ఉంటే వాళ్ళ నాన్న ఎప్పుడోకప్పుడు వచ్చి ఆస్తన్నా ఇచ్చేవాడు. ఇప్పుడు ఇది చచ్చిపోతే ఇంకేమిస్తాడు? ఇప్పుడు ఇంకెవరినైనా ట్రాప్ చేద్దామన్నా ఏజ్ కూడా అయిపోయింది. పైగా పిల్లలిద్దరున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? యావండి, మీరు అలా బాధపడమక్కండి. నేను చనిపోతున్నానని మీరు బాధపడుతున్నారా? నేను లేకుండా మీరు ఉండలేరని నాకు తెలుసండి. మీరు బాధపడకండి, నేను చనిపోయినా మళ్ళీ వస్తానండి. నేను తప్పకుండా వస్తానండి. నువ్వేమైనా వాల్బాబస్ ఎక్కి ఒంగోలు వెళ్తున్నావా? చనిపోతున్నావే. అది కాదండి, మనకి పిల్లలున్నారు కదా, వాళ్ళ కూతుర్లా పుట్టి మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తూ మీతో ఆడుకుంటానండి. బతికుండగా నా జీవితంతో ఆడుకుంది, చచ్చాక కూడా నన్ను వదలదా? అలా ఎలాగే? గట్టిగా అనుకుంటే అవుతుందండి, తప్పకుండా అవుతుంది. తప్పకుండా వస్తానండి, వస్తా తప్పకుండా. చనిపోయింది. ఇది మళ్ళీ వస్తే నా జీవితం నరకం అయిపోద్ది. ఇది మళ్ళీ పుట్టకూడదంటే నా పిల్లల్ని కనకూడదంటే వాళ్ళకి పెళ్లి కాకూడదంటే వాళ్ళని అమ్మాయిలకి దూరంగా పెంచాలి. పెంచుతాను. ఆడగాలి తగలకుండా నా పిల్లల్ని పెంచుతా. అప్పుడు ఇది రాదుగా, నేను హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ తను ఎక్కడ తిరిగి వస్తుందా అని కొడుకులకి ఆడగాలు తగలకుండా దూరంగా పెంచుతున్నాడు. ఇదేం పెద్ద నమ్మేటట్లేదు. అయినా ఒకవేళ ఆమె తిరిగి వస్తే ఈయనకొచ్చే ప్రాబ్లం ఏంటో? నేను అదే అడగబోయా మా నాన్నగారిని. ఈలోపు రాజుగారి చేతిలో పెట్టి పోయాడు. అవునా? అయినా ఆ కొడుకులేరి ఎప్పుడు కనిపించలేదు. అదే కదా వాళ్ళ స్పెషల్. అమ్మాయిలకి, ముఖ్యంగా నీలాంటి కన్నెపిల్లలకి చాలా దూరంగా ఉంటారు. వాళ్ళేం చేస్తుంటారో? నీకెందుకు అంత ఇంట్రెస్ట్? ఎదవనుమానాలు పెట్టుకోకు. ఈ జన్మకి నేను నిన్నే ఫిక్స్ అయ్యాలే. ఇలా అన్నా బాగుంది, చెప్తా ఇను. చిన్నోడు ఒక రెస్టారెంట్కి ఓనర్. అది మామూలు రెస్టారెంట్ కాదు, స్పెషల్ రెస్టారెంట్. అన్నా ఏంటన్నా అది? ఎక్కడైనా టుడే స్పెషల్ అంటే ఏం ఉంటావో పెడతారు, వీళ్ళేంటి ఏం ఉండవో పెట్టారు? ఈ హోటల్ ఓనర్ది ఒక టిపికల్ క్యారెక్టర్. వాడికి ఆడగాలి పడదు. బెండకాయలు ఇంగ్లీష్లో ఏమంటారు? లేడీ ఫింగర్ అంటారు. సో అందులో లేడీ ఉంది కాబట్టి అవి ఉండవు. నూడిల్స్
ఆడవాళ్ళ కర్లింగ్ హెయిర్కి ఇంకో పేరు కదా, అవి వాడరు. ఇలాంటి వెరైటీ థాట్స్ ఉన్న స్పెషల్ పర్సన్. ఇంతకీ ఆ మునక్కాయల స్టోరీ ఏంటన్నా? ఆ ములక్కాడ వల్లే ఈ మగాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ అని వాడి గట్టి నమ్మకం. ఓకే. తరతరాలుగా ఆడవాళ్లు వంట చేయడం వల్లనే ఇన్ని రోగాలు వచ్చాయని నమ్మిన మహానుభావుడు. మగవాళ్ళు గనక వంట చేస్తే వాడి మొహం మీద మొటిమ కూడా మొలవదని వాడి గట్టి నమ్మకం. ఓకే, నువ్వు ఇన్ని చెప్తుంటే ఆయన ఒక్కసారి చూడాలని ఉందన్నా. బాబు, ఫుడ్ చాలా బాగుంది బాబు. థ్యాంక్ యూ. షుగరు, బీపీ, అల్సర్ ఉన్న మాలాంటి వాళ్ళ కోసం ఇలాంటి రెస్టారెంట్ పెట్టాలని మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. చూడు పెద్దాయనా, మీ మాటలు వింటుంటే నేనేదో ఈ రెస్టారెంట్ పేషెంట్స్ కోసం పెట్టినట్టుంది. అందులో అనుకోకుండా సగం నిజం ఉంది. ఇంట్లో ఇన్నాళ్ళు ఆడాలు వండిన అడ్డమైన వంటలు తిని మీకు నానా రోగాలు వచ్చాయి. నెక్స్ట్ జనరేషన్ మీలా అవ్వకూడదనే నేను ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేశా. ఇలారా, ఫ్యాక్ట్ ఏంటంటే ఆడది మగాడిని లొంగ తీసుకునే 2 చోట్ల, ఒకటి ఫుడ్, 2 బెడ్. వాటికి దూరంగా ఉండాలనేదే నాది ఈ రెస్టారెంట్లోని రెసిపీ యొక్క ముఖ్య ఉద్దేశం. తినేసి బిల్గట్టే. అమ్మో, ఈడేంటి బంటి ఇలా ఉన్నాడు? ఈడే ఉంది పెద్దోడు, ఇంకా ఎరైటీ. ఆడేం చేస్తాడో? ఒక పెద్ద యాడ్ ఏజెన్సీలో మంచి పొజిషన్లోనే ఉన్నాడు. ఓ, నామకం చూస్తావు, అటు చూడు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు ఇంపార్టెంట్ కాదు, వర్క్ ఇంపార్టెంట్. సిన్సియర్గా వర్క్ చేసుకోండి, అందరూ తయారవుతారు. ఏంటి సార్ ఇది? QR కోడ్ స్కాన్ చేసి 250 కొట్టు. ఓకే సార్. గుడ్, కీప్ ఇట్ అప్. అదేంటి సార్ క్యూఆర్ కోడ్ చూపించి 250 కొట్టమన్నారు? వాడు సార్ కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయా? మరి అతను చిచి వాడొస్తే అందరు లేసి విష్ చేశారు. విష్ చేయకపోతే ఫీల్ అవుతాడు ఎద్దవా. విష్ చేయకపోతే వాడు ఫీల్ అవ్వడం ఏంటి? అదా, వాడు చైర్మన్ కి రిలేటివ్, బాగా క్లోజ్. మరి క్యూఆర్ కోడ్ చూపించి 250 కొట్టమన్నాడు, అదేంటి? వాడంతే, వాడికి అవసరం ఉన్నప్పుడల్లా ఆఫీస్లో అమ్మాయిలు ట్యాక్స్ కట్టాలి. కట్టకపోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? వెళ్ళి బాస్కి చెప్తాడు. వాడు టార్చర్ చేస్తాడు. This party's on, we got 5 kings of dome and scope ties on the lawn, think it's a dolphin. Lobster and prawns, we gon' light up the bomb. Queen bee or the prom, we feeling awesome. గుడ్ మార్నింగ్ సార్. న్యూ జాయినింగా? అవును సార్. ఆఫీస్లో పద్ధతిగా, ముఖ్యంగా నా పద్ధతులు ఏంటో దాన్ని అడిగి తెలుసుకో. నీ వర్క్ ఏంటో నా క్యాబిన్కి వచ్చి తెలుసుకో. అండర్స్టాండ్? ఓకే సార్. ఏంటి అలా మాట్లాడుతున్నాడు? గుడ్ మార్నింగ్ అని విష్ చేశా, అంతేగా. నువ్వు వాష్రూమ్కి వెళ్ళి ఫ్లష్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ వీడికి విష్ చేస్తే మాత్రం టార్చరే. ఎందుకు? నువ్వు అమ్మాయి కాబట్టి, వాడికి లేడీస్ అంటే పడదు కాబట్టి. మరి అదేంటి అది ఇది అని పిలుస్తున్నాడు? అలా అనడం చాలా బెటర్. అసలు లేడీ స్టాఫ్ని పేరు పెట్టి కూడా పిలవడు వాడు. మరి ఎలా పిలుస్తాడు? చూడు. 420, 101, 303, 121. అదేంటి జైల్లో ఖైదీలను పిలిచినట్టు అలా పిలుస్తున్నాడు? మరే, ఆడదాన్ని పేరు పెట్టి పిలవడం కూడా ఇష్టం ఉండదు వాడికి. అంత నచ్చనప్పుడు ఇంతమంది లేడీ స్టాఫ్ ని ఎందుకు పెట్టుకున్నాడు? ఆడది మగాడి కన్నా పై స్థాయిలో కాదు, ఆడది మగాడి చెప్పు చేతలో కింద స్థాయిలో ఉండాలనేది వీడి ఫిలాసఫీ. మరి వాడి కన్నా సుపీరియర్ గా లేడీ వస్తే అలా రాకుండా పైరవీలు చేస్తాడు. పనికి మాల వాడైనా మగాడు బాస్గా వస్తే ఓకే, కానీ ఆడది మాత్రం బాస్గా రాకుండా మేనేజ్ చేస్తాడు. ఓ,
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవరాక్యుడనమాట. అంతకంటే ఎక్కువే. ఇప్పుడు కాదు నువ్వు క్యాబిన్ లోపలికి వెళ్ళకపోతే వాళ్ళలో బేతాళుని చూస్తావు. త్వరగా వెళ్ళు. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం తప్పు చేసావు? అంటే లోపలికి రావాలా అని. అప్పుడు మే కమిని కదా అడగాలి. మీరు ఏదో పనిలో ఉన్నారు కదా, డిస్టర్బ్ అవుతుంది అని. అప్పుడు అస్సలు రాకూడదు. సార్ ఏంటి? మే ఐ కమ్ ఇన్? కమిన్. ఈ ముక్కేదో ముందే అడగచ్చు కదా, ఇంత టైం వేస్ట్ ఉండేది కాదు కదా. అయినా మీ ఆడాలంటేనే టైం వేస్ట్, మీ వల్ల అందరికీ టైం వేస్ట్. చా, నా వల్ల డిస్టర్బ్ అవుతాం. వెరీ సారీ సార్. ఇదే మీ ఆడాలతో వచ్చిన ప్రాబ్లం. సారీలు చెప్పి కన్విన్స్ చేస్తారు, శారీలు కట్టి కమిట్ చేసి మా మగవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. సార్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు కదా. వర్క్ తర్వాత ఫస్ట్ ఆఫీస్కి నార్మల్ డ్రెస్లో రావాలి. శారీస్ నాట్ అలౌడ్. పర్ఫ్యూమ్లు, బాడీ స్ప్రేలు వాన్నే వాడకూడదు. హై హీల్స్ అస్సలు వేయకూడదు. మీకు లంచ్ బ్రేక్ ఓన్లీ 10 minutes మాత్రమే. అంతకంటే ఎక్కువ ఇస్తే మీరు ఈ కంపెనీని సర్వనాశనం చేస్తారు. శాలరీస్ మీ అకౌంట్లోకి రావు, మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళ అకౌంట్లోకి మాత్రమే క్రియేట్ అవుతాయి. ఇలాంటి రూల్స్ అన్నీ హెచ్ఆర్ దగ్గర ఉంటాయి. నీకు ఇష్టమైతే సైన్ చేసి వర్క్ చేసుకో, అదర్వైజ్ రిజైన్ ఇట్ అండ్ గో. హలో, వెళ్ళు. ఓకే సార్. యాదో సోది. వీడేంటి ఎంత తేడాగా ఉన్నాడు? వామ్మో, వీళ్ళేంటి బంటి ఒకళ్ళని మించి ఒకళ్ళు ఉన్నారు. ఇద్దరు నీటిగా చూస్తేనే ఇంత సాకయ్యో. వాళ్ళిద్దరిని కలిపి శాంపిల్ చూపిస్తా చూడు. సరిపోవా? ఆగు. కాదు బాబు, ఎక్కువ ఇచ్చారు బాబు. ఏం పర్లేదు, ఇలానే నువ్వు 10 కాలాల పాటు అడుక్కు తింటూ బతికేసే. బాబు. ఇంతకీ మీలో పెళ్ళికొడుకు ఎవరు బాబు? ఇద్దరం. బాబు నాకున్నది ఒక్కతే కూతురు. నాకు ఓకే. ఓ సిని. వీలేటి బంటి వినే కొద్ది వింతగా ఉన్నారు. అదే కదా నా బాధ.